సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్కి ఒక కర్టన్ పడిందని హోప్ చేద్దాం. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సెలబ్రిటీస్ టాలీవుడ్లో పనిచేసే కొందరు ఆర్టిస్ట్ అండ్ ఒక ఇద్దరు సీనియర్ హీరోస్ అండ్ త్రోలో మూవీస్ రిలీజ్గా అయిపోయే ప్రొడ్యూసర్స్ అందరు కలిశారనమాట. సో నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రాలో జగన్ని మహేష్ బాబు కలిసిండు, ప్రభాస్ కలిసిండు అండ్ పవన్ కళ్యాణ్ అంటే ఆబ్వియస్గా అతను అపోజిషన్ కాబట్టి కలవలేదు. బట్ ఆల్మోస్ట్ అంతా సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పాలిటిక్స్కి దూరంగా ఉంటాడు కాబట్టి అతను కలవలేదు. కానీ మిగతా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి జగన్ కలిసాను. సో మన రేవంత్ రెడ్డిని ఎవరు కలిసినరా అంటే కిరణ్ అబ్బవరం, మన మెగాస్టార్ శివ బాలాజీ. సో శివ బాలాజీ కిరణ్ అబ్బవరం కలిసారనమాట. ఇద్దరు హీరోస్ ఎవరైనా, పేరున్న హీరోస్ ఎవరైనా కరెంట్ లీగ్లో ఉన్నారు అంటే. నాగార్జున ఎలా బిజినెస్ మ్యాన్ కాబట్టి నాగార్జున అతను ఆల్రెడీ హైట్ రైస్ ఉంది కాబట్టి నాగార్జున ఆబ్వియస్గా కలుస్తాడు. అండ్ అలాగే వెంకటేష్ అయితే ఎప్పటి నుంచి రేవంత్ రెడ్డికి అండ్ రేవంత్ రెడ్డికి కొద్దిగా లైక్ ఆల్రెడీ ఇంతకుముందు కలిసాడు కాబట్టి కలిశాడు. అండ్ కలిసినందుకు షాల్ అయితే కప్పారు. సో ఇదైతే ఇప్పుడు రేపు పొద్దున కేటీఆర్ ఇది కూడా ఒక జోక్ చేస్తాడు అనమాట. అక్కడ జగన్ అయితే అందరూ భయపడి ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్, అల్లు అర్జున్ అందరూ కలిశారు. రేవంత్ రెడ్డిని అయితే కిరణ్ అబ్బవరం ఇంకా శివబాలాజీ కలిశాడు. అసలు శివబాలాజీకి ఏం పని అండి టాలీవుడ్లో? అసలు ఎప్పుడెప్పుడో చేసి బిగ్ బాస్లో వచ్చి అసలు అంతా హెక్ అనిపించింది నాకు చూస్తే. చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. హైదరాబాద్లో లోకల్ నుండి ప్రభాస్ మొన్ననే నేను ఏదో వీడియో చూస్తుండే, ఆయన ల్యాంబోర్గినీలో పోతున్నాడు. సరే ఆయన కమిట్మెంట్స్ అవన్నీ అట్లీస్ట్ లైక్ చిరంజీవి గారు చెన్నైలో ఉన్నారు రాలేకపోయారని చెప్పారు. కానీ బట్ ఇంకేదన్నా మేబీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే కదా మ్యాక్సిమం ఉండేది. ఆయన సినిమాలు కూడా చేసుకునేది. ఆయనకి లైక్ అట్లీస్ట్ కొద్దిగా పెద్ద హీరోస్ కలిస్తే బాగుండదు అనిపించింది నాకు. నా పర్సనల్ థాట్ ఇది. అండ్ దెన్ ఇది చేస్తే ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే జరిగింది. వీళ్ళందరూ లైక్ అమికబుల్ సొల్యూషన్కి వచ్చారు అన్నట్టు మీడియా ద్వారా అయితే మనకు తెలుస్తుంది. బట్ ఇదంతటికి మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఇవన్నీ కొన్ని కండిషన్స్ పెట్టాడు. అండ్ యాజ్ యూజువల్గా అతను రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పాడంటే, మన లైక్ వాట్ ఎవర్ యూ డూ, నేనైతే ఈ టికెట్స్ బెనిఫిట్స్ అయితే ఇయ్యాను. అండ్ అలాగే అది వాట్ ఈజ్ ఇట్ ఏదో సెస్ పెడుతున్నాను, దాని మీద వచ్చే ఇన్కమ్, టికెట్స్ మీద వచ్చే ఇన్కమ్ కొద్దిగా నేను లైక్ వీళ్ళకి లైక్ కేటాయిస్తాను అని చెప్తున్నాడు, రైట్? సో మనం ఇదంతా ఆలోచిస్తాయి. సరే ఇదంతా ఓకే, దట్స్ అ గుడ్ ఇనిషియేషన్. బీసీ ఓబీసీ విద్యార్థులకి అండ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి హెల్ప్ చేస్తూ అంటున్నాడు. దట్స్ ఆల్ ఇన్ గుడ్. బట్ ఒక్క విషయం నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఏంటంటే మీరందరూ క్యాస్ట్ సెన్సస్ దానికి ప్రచారం చేయాలో చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మనం ఆలోచించినట్టయితే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీని ఎట్లాగైనా ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని కూర్చుంది. సో ఎలాగైనా అడ్డిమారి గుడిసోడలో కర్ణాటక అండ్ తెలంగాణ అయితే ఈవెన్ దో హైదరాబాద్లో ఓవర్ అవుట్ అయ్యకుండా రేవంత్ రెడ్డి గారు అయితే గెలిచారు, రైట్? గెలిచినందుకు ఆయన యాజ్ యూజువల్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ మీకు తెలంగాణకి చీఫ్ మినిస్టర్ అయినా హీ హ్యాస్ టు లిసన్ వాట్ ఎవర్ హీ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ కదా. సో ఆయన ఢిల్లీకి ఎప్పుడైతే ఇండియా టుడేకి వెళ్ళాడో ఇచ్చి అదే రోజు సడన్గా అల్లు అర్జున్ మీద ఇది టాలీవుడ్ సీరియస్ అవుతుంది అది ఇది అని చెప్పాడు. అంటే ఇప్పుడు దేశంలో నెంబర్ 1 ఇండస్ట్రీ, వరల్డ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ కాబట్టి. సో మీరు క్యాస్ట్ సెన్సస్ చేయడం ఇది పొలిటికల్ అజెండాలో భాగమైన క్యాస్ట్ సెన్సస్ని అది లైక్ క్యాన్సర్స్ చేసి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పాలించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. మనకు అదే తెలిసినట్టే మనకి క్యాస్ట్ సిస్టమ్స్ పెట్టి, వర్ణాలు పెట్టి, చిన్నప్పుడు స్కూల్లో బీసీ ఓబీసీ ఇవి అంటే మా క్లాస్లో మేమందరం, నాకు బాగా గుర్తు, నా పక్కన ఉన్న ఒక బ్రాహ్మణ్ విద్యార్థి కానీ మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకునేవాడు అనమాట. ఇట్లా చెప్తే ఇంకొక మేమందరము ఫ్రెండ్స్ అందరూ కొందరు మేము వైశ్యాస్ అని చెప్పుకునేవాళ్ళు, కొందరు మేము శూద్రులం అని చెప్పుకునే, ఒక క్షత్రియ అని చెప్పేవాళ్ళు. అంటే అట్లా మేము స్కూల్లో ఉన్నప్పుడే మేము ఐడెంటిఫై చేసుకోవడం స్టార్ట్ పెట్టాం. బికాస్ ఆఫ్ కరికులం కూడా అట్లా ఉండదు మనకి చిన్నప్పుడు. కాంగ్రెస్ ఎందుకంటే మనకి 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు కాంగ్రెసే కదా మనకి పాలించింది. సో అలా ఉండదు. సో ఏదైతే మనం ఇండియా అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, మొన్న హైదరాబాద్ పోయినప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. ఏంటంటే బేసిక్గా హిందీ నార్త్ ఇండియా, హిందీ అంటే మన
ఓల్డ్ సిటీ ముస్లిం బ్రదర్స్ వాళ్ళు మాట్లాడతారు ఉర్దూ మన భాష. బట్ నేను చాలామంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ యూపీ నుంచి బీహార్ నుంచి హైదరాబాద్లో నడిపిస్తుంటే అరే ఇది కదా కాస్మోపాలిటన్కి రియల్ మీనింగ్ అనిపించింది. లైక్ చాలామంది క్రౌడ్స్ నార్త్ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్, లైక్ హూ డజంట్ లుక్ లైక్ అస్ ఎథనిసిటిక్ పరంగా వాళ్ళు కొద్దిగా ఏషియన్ లుక్స్ ఉంటాయి కదా మనకి తెలిసినట్టే. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఉంటే సో హ్యాపీ అనిపించింది. అరే ఇంతే. సో మనం అంతా ఒక అమెరికాలో ఎక్కడెక్కడ నుంచో యూరోప్లో చిన్న చిన్న కంట్రీస్, జర్మనీలో, ఇంగ్లాండ్లో, స్విట్జర్లాండ్లో లైక్ మోస్ట్ ఆఫ్ ది క్రౌడ్ ఫ్రమ్ ఐర్లాండ్ నుంచి వీళ్ళంతా వచ్చి వీళ్ళు క్యాథలిక్స్, ప్రొటెస్టియన్స్, క్రిస్టియన్స్, జ్యూస్ వీళ్ళందరూ వచ్చి బ్రిటిష్ని వ్యతిరేకించి వీళ్ళందరూ ఒక యూనిటీ మీద మర్చిపోయి వాళ్ళ ఎథెన్సిటీ, వాళ్ళ రూట్స్ మర్చిపోయి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికన్స్ అయిపోయి ఈ అమెరికా లాంటి గ్రేట్ కంట్రీ, ఆస్ట్రేలియా లాంటి గ్రేట్ కంట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటిది మళ్ళీ మనం వెనకాలకి వెళ్ళిపోయి ఒక 100-200 years బ్యాక్ వెళ్ళిపోయి క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఆ క్యాస్ట్ సెన్సస్కి పబ్లిసిటీ ఇవ్వాలి మీరందరూ చేయడం అనేది ఎంతవరకు సబబు? అది కూడా ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక పార్టీ పరంగా వాళ్ళ అభివృద్ధి కోసం ఒక అజెండా తయారు చేసిన పాలసీకి చేయడం అయితే నాకు చాలా తప్పుగా అనిపించింది. సో ఇప్పుడన్నా ఆలోచిస్తే మనం ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్, రేవంత్ రెడ్డికి ఈ క్యాస్ట్ సెన్సస్ మనం ఆలోచిస్తే ఇది గుర్తుపెట్టుకుంది, తర్వాత మాట్లాడదాం. మనకు అందరికీ తెలిసినట్టే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి అండ్ అతనికి మైనారిటీ అపీజ్మెంట్, ముస్లిం అపీజ్మెంట్ అయితే చాలా ఉంటుంది. అది వాళ్ళ అజెండాలో ఒక పెద్ద పార్ట్. సో ఇది కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ పుష్ప గురించి ఇవన్నీ చాలా చాలా డాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కనెక్షన్ చేయాలంటే, రైట్? కర్ణుడి చావడానికి 100 కారణాలు అన్నట్టు దీనికి చాలా బిల్డప్ ఉంది స్టోరీ. నేను అనలైజ్ చేసింది మీకు చెప్తాను, అనలైజ్ చేస్తున్నాను. దీని గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ పుష్ప సినిమా చూడలేదు నేను, చూసాక మాట్లాడదాంలే నాకేనా అనమాట. సో నేను గత 4 weeks అయితే ఇండియాకి వెళ్ళాను. యాక్చువల్లీ 2 weeks ఇండియాకి వెళ్ళాలి, ఒక 2 weeks ఎక్స్టెండ్ అయింది, పెళ్లి కోసం వెళ్ళాను. సో అక్కడ ఇండియాలో పుష్ప ఫస్ట్ డే చూద్దాము నేను కూడా అందరిలాగానే అనుకున్నాను. ప్రీమియర్ టికెట్స్ కూడా నాకు అరేంజ్ అయ్యాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే అదే నెక్స్ట్ డేనే పెళ్ళి ఉండే, సో వెళ్ళలేకపోయాను. అండ్ పెళ్ళి, డిన్నర్ ఇవన్నీ అయిపోయాక వెరీ నెక్స్ట్ డేనే నేను పుష్ప సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నేటివ్ ప్లేస్. నేను పుట్టింది కూడా ఎగ్జాక్ట్లీ ఇదేదైతే ఇన్సిడెంట్ అయిందో సంధ్యా థియేటర్ దాని పక్కన డంగోరియా మెటర్నిటీ హాస్పిటల్లోనే సో ఎందుకు ఇదని చెప్తున్నానంటే ఈ ఏరియా గురించి నాకు ఫెమిలియారిటీ ఉంది కాబట్టి, చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో జరుగుతున్న ఫంక్షన్స్ ఇవన్నీ చూసి పెరిగాను కాబట్టి కొద్దిగా ఐడియాతో నాకు తెలిసింది. నేను రీసెంట్గా మన ఇండియాలో చూసింది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్తున్నాను, రైట్? సో పుష్ప సినిమా అయితే నేను సంధ్యాలో వెళ్ళానండి. కానీ నాకైతే థియేటర్లో అసలు అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యూజువల్గా తెలుగు ఇప్పుడు ఇంతకుముందు ఇందిరాకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయింది. ఫస్ట్ డే రోజు టికెట్స్ అప్పుడు 2-3 చనిపోయారు. అప్పుడు చిరంజీవి వచ్చి ప్లీడ్ చేశారు టీవీలో అందరినీ, లైక్ కొంచెం సామాన్యం పాటించండి అది అని. ఆర్య అప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయింది, నాకు బాగా గుర్తు. ఇది మన అల్లు అర్జున్ సినిమా అప్పుడే. అండ్ తర్వాత ఇప్పుడు ఈ స్టాంపర్డ్ ఇష్యూ అయింది. సో యూజువల్గా ఇలాంటి ఇష్యూస్ అవుతాయి, లైక్ బట్ మీడియా గుర్తు చేయదో లేకపోతే మర్చిపోతామో తెలియదు. కానీ జనరల్గా అయితే పబ్లిక్ కొద్దిగా మనకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా, ఎస్టీఎం. సో ఎస్టీఎం ప్రాబ్లం వల్ల ఇలాంటి విషయాలు మనం జనరల్గా మర్చిపోయాక సబ్సైడ్ అయిపోతుంది, ఎక్కువ దాని గురించి ఎవరు మాట్లాడరు. కాకపోతే ఈ విషయము గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. అండ్ దాన్ని తీసుకోవడమే కాకుండా అల్లు అర్జున్తో పాటు అంటే ఒక మన మోహన్ బాబు చెప్తారు కదా, ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్ షుడ్ బి లైక్ ఎ పాండ్ అనేది చెప్తాడు కదా. సో అలా ఉండాలి గవర్నమెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ, ఎప్పుడు అలా ఉంటుంది. కానీ బట్ లైక్ అలా తర్వాత చెప్తారు కదా, యూ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిషర్ మ్యాన్ అండ్ ఫిష్ అంటాడు కదా. సో అలా అయిపోయింది అనమాట ఇప్పుడు రిలేషన్షిప్ గవర్నమెంట్కి అండ్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్కి అండ్ సినిమా ఇండస్ట్రీకి. సో అది
బలిగొల్పింది. అంటే దీంట్లో మనము అల్లు అర్జున్ తప్పు ఒక 20% ఉందనుకున్నా, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తప్పు ఉందే లేదని ఎందుకు అనుకుంటా నాకు అర్థం అవ్వట్లేదు. లైఫ్ని చిన్నపిల్లని ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్తారు, అది కూడా మా ఏరియా లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ మాస్ ఏరియా. మేము పుట్టి పెరిగిన వాళ్ళం, మేమే వెళ్ళలేదు ఇంతవరకు ఫస్ట్ డే ప్రీమియర్ షోస్లకి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు, థియేటర్స్ లేవా. దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చి ప్రీమియర్ షోకి వైఫ్ని పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే నిజంగా అమాయకుడన్నా కావాలి, లేకుంటే వీళ్ళ హస్బెండ్ పిచ్చోడన్నా అయి ఉండాలనిపించింది. ఆ ఫేస్ చూస్తే అయితే అమాయకుడిలాగానే ఉన్నాడు, రైట్. సో అదైతే నాకు ఆయనది కూడా చాలా తప్పు. సరే మేము టికెట్ కొనుక్కున్నాము వచ్చాము అంటే మీరు ఆలోచించండి. నేను ఇప్పుడు చూడండి, సంధ్య థియేటర్లో ఇదంతా మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియా చూపిస్తున్నాను. సంధ్య థియేటర్లో అదొక మాస్ థియేటర్. ఆ థియేటర్కి మెగా ఫ్యామిలీకి మనందరికి తెలిసినట్టే ఒక అభినవ సంబంధం ఉంది, రైట్. ఒకప్పుడు ఒక అన్నయ్య సినిమా వస్తే ఒక 70 mm 35 mm తమ్ముడు సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ది. అండ్ మనకి గరానమ్మగుడు కానివ్వండి, స్టేట్ రౌడీ కానివ్వండి, ఇలాంటి సినిమాలు అన్నీ సంధ్యాలో వచ్చాయి. అది ఒక మెగా కాంపౌండ్, అది మెగా అడ్డా అది, రైట్. అది సుదర్శన్ ఎలా అయితే మహేష్ బాబుకో, అండ్ సుదర్శన్ యాక్చువల్గా అల్లు అర్జున్ కూడా సుదర్శన్ థియేటర్ ఉంటుంది. బన్నీ కానివ్వండి, అవి కానివ్వండి, ఆర్య కానివ్వండి, సుదర్శన్ వచ్చాయి అప్పుడు నాకు బాగా గుర్తు. సో అది అల్లు అర్జున్ థియేటర్. సో అలాంటిది సంధ్య థియేటర్లో సినిమాకి అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఆ గ్రిల్స్. నేను ఇవాళ ఆ వీడియోస్ చూస్తుంటే నేను ఏదైతే అంచనా వేస్తున్నా ఎగ్జాక్ట్ అదే జరిగింది. ఆ బౌన్సర్స్ ఆ గ్రిల్స్ దగ్గర నిలబడి కంట్రోల్ చేశారంటే ఆ కంట్రోల్లో అక్కడైతే ప్రెజర్ వస్తుందో ఆ కంట్రోల్ చేసే దగ్గరనే ఆ అమ్మాయి చనిపోతే బయటకు తీసుకొచ్చిన విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకని అయితే అంటున్నారు. 20 years తర్వాత సంధ్యాకి వెళ్ళినాను సినిమాకి. వెళ్తే నేను ఆ వాసనకి, ఆ పబ్లిక్ ఆ తిరగడాలు చూడండి, వీడియోలో తీసాను, అసలు కూర్చోలేకపోయాను. ఒక 1/2 hour సినిమాకి లేచి వచ్చాయి. తర్వాత యూఎస్కి రాగానే ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈజ్ లైక్ నా ఈవినింగ్ కల్లా ల్యాండ్ అయిపోగానే రిలాక్స్ అయిపోయి ఒక 1 hour పడుకొని లేచి పుష్ప సినిమాకి వెళ్ళాను ఎంటీ థియేటర్లో. నాకు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ మంచి ప్రశాంతంగా సినిమా చూసాక సినిమా ఏమైనా బాగుందా అంటే నాకైతే ఫ్యాక్ట్గా ఏం నచ్చలేదు అసలు సినిమా. ఎందుకంటే చాలా నాసరికంగా తీసాడు సుకుమార్ అనిపించింది. అసలు రంగస్థలం తీసిన సుకుమారేనా అనిపించింది. ఎందుకంటే రంగస్థలం మీద ఒక థీసిస్ రాయొచ్చు ఆ స్క్రీన్ ప్లే మీద. అలాంటిది ఈ సినిమాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే అవుట్ అండ్ అవుట్ నాసరికంగా తీస్తాడు. ఎలా అంటే మనకి లైక్ ఒక హీరోయిన్ని ఎవరో విలన్ని ఏడిపిస్తే వాడికి గుండు కొట్టిస్తే వాడు మళ్ళా రివెంజ్ తీసుకుంటే ఇది మనకు ఒక మామూలు తెలుగు సినిమాలో ఇది ఒక ఫస్ట్ సీను సెకండ్ సీనో, ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్. ఇది అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠపురంలోనే ఫస్ట్ ఫైట్ అంటే ఈ సీన్. ఇలాంటిది హీరోయిన్ కూడా కాదు, హీరో వాళ్ళ సవతన్న వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేస్తే అల్లు అర్జున్ని రక్షించి అతను అది క్లైమాక్స్, ఆ సీన్ క్లైమాక్స్ లాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు సుకుమార్. అంటే అది స్టోరీ లేదు, దమ్ము లేనట్టే, స్టోరీ అసలు ఏం లేనట్టే. బట్ ఎందుకు ఆడిందంటే మనందరూ తెలిసినట్టే అల్లు అర్జున్ కోసం నార్త్ ఇండియాలో గద్దల్లాగా వెయిట్ చేస్తున్నారు అక్కడ జనాలు. ఎందుకంటే మనకి ఆలోచిస్తే బెల్లంకొండ సురేష్ కానివ్వండి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానివ్వండి, అతని పేరేంటి మన రామ్ పోతినేని కానివ్వండి, నితిన్ కానివ్వండి, అల్లు అర్జున్ వీళ్ళు నలుగురు నార్త్లో ఈ డబ్బింగ్ సినిమాలో పుణ్యమా అని చెప్పి ఆఖరికి మన మంచు విష్ణు కూడా పెద్ద స్టార్ అయి కూర్చున్నాడు అక్కడ నార్త్లో ఓటీటీస్లో. అంటే డబ్బింగ్ సినిమాలు చూసి వాళ్ళకి చప్పగా ఉండే హిందీ వాళ్ళకి మన తెలుగు మాస్ సినిమాలు చూసే వరకలా ఒకేసారి జోష్ వచ్చేసి వీళ్ళంతా పెద్ద హీరోస్ అయి కూర్చున్నారు. అలాంటిది ఒక నికార్స్ అయిన సుకుమార్ లాంటి డైరెక్టర్ అండ్ ఫస్ట్ టైం వాళ్ళు హిందీ స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాడు, హిందీలో మాట్లాడే అల్లు అర్జున్ చూద్దాం అనుకున్నారు స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్లో. అలాంటప్పుడు పుష్ప కాదు కదా ఇప్పుడు ఈ టైంలో డీజే దివాళా జగన్నాథం కూడా చాలా పెద్ద హిట్ అక్కడ. ఆ దివాళా జగన్నాథం కూడా జస్ట్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన అక్కడ చాలా పెద్ద ఇట్లనే 500 crores మూవీ అయి కూర్చునేది నార్త్లో. సో అలాంటిది పుష్ప సినిమా వచ్చే వరకు అక్కడ పెద్ద హిట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ పార్ట్ హిట్ కాగానే ఆ క్రేజ్కి సెకండ్ పార్ట్ హిట్ అని అందరికీ తెలుసు. నాకు ఈ మైత్రి మూవీస్ది ఇప్పుడు కనిపిస్తున్న ఇల్లు నవీన్ ఇది మిషిగన్లో మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. సో ఇద్దరు ఆయనకి లేక్ ఉంటుంది ఇంటి అవతల, ఇద్దరు లేక్ కూడా షేర్ చేసుకుంటారు అనమాట. లైక్ ఒకే లేక్ షేర్ చేసుకుంటారు మా బావగారు ఇంకా నవీన్ కూడా. సో నాకు 1-2 times కనిపించాడు ఇక్కడ లాస్ ఏంజల్స్లో కనిపిస్తే నేను పరిచయం చేసుకున్నాను, పలానా వాళ్ళ బ్రదర్ని నేనంటే
నేను చెప్పాను కదా సార్, మీకేం సార్, మీకు 1000 crores మూవీ చేతిలో ఉందని చెప్పాను, దేవరాపులు కనిపిస్తే చెప్పాను. ఆయన ఎప్పుడు డినై చేయలేదు, నవ్వు అవునమ్మా చాలా మర్యాద అవునమ్మా అన్నాడు. అంటే బికాస్ హీ నోస్, ఎవ్రీబడి నోస్ దట్ అది ఒక విన్నర్ ఉంది మా హ్యాండ్లో అని. అల్లు అర్జున్ కూడా తెలుసు, అందుకే అంత కాన్ఫిడెంట్గా వెళ్ళాడు ఆయన. ఈ సినిమా హిట్ అని తెలుసు, 2000 crores సంపాదిస్తాను తెలుసు. నన్ను అడిగితే సినిమా ఇంకొద్దిగా బాగుంటాయి, తెలుగులో కూడా బాగుంటాయి, ఇంకొక 200-300 crores వచ్చాయి తెలుగులో కూడా. కానీ మన ఎందుకో సుకుమార్ మొత్తం నార్త్ మీద దృష్టి పెట్టి నార్త్ కోసం అన్నట్టు తీశాడు. హోప్ఫుల్లీ వేరే ఏదైనా సినిమాతో అల్లు అర్జున్ కాంకర్ చేస్తాడు. సో ఇలా అని చెప్పి ఇదైతే విన్నర్ కదా అని చెప్పి ఉంది, అందరూ అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ దే మేడ్ ఇట్ అండ్ దే డిడ్ ఇట్ ఆబ్వియస్గా. కానీ ఎట్టొచ్చి వచ్చినది ఏంటంటే, ఈ పాలిటిక్స్ పుణ్యమా అని చెప్పి సినిమాకి వచ్చిన క్రేజ్తో పాటు ఈ అమ్మాయి దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల ఈ దీని గురించి కంటే ఎక్కువ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. సినిమా కలెక్షన్స్ ఇవన్నీ గురించి కాకుండా అల్లు అర్జున్ చిక్కడపల్లి జైలుకి వచ్చాడా, ఈ హాజరేసాడా, రేపు ఏంటి బెయిల్ వస్తుందా, ఈ డిస్కషన్స్ ఎక్కువైపోయాయి. అతను ఎంజాయ్ చేయనిస్తున్నాడు. అతనికి అల్లు అర్జున్ ఏమవుతానైతే చెప్పని బ్రదర్ అనే ఒక కాంట్రవర్సీకి తెరదీశాడు. అండ్ హీ ఆల్వేస్ రన్నింగ్ అవే ఫ్రమ్ మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయి తన ఒక ఐకాన్ స్టార్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని సపరేట్ కటోరీ చేసుకుందాం అనుకుంటున్నాడు. మరి మేబీ ఆ దేవుడికి నచ్చలేదేమో, ఎప్పుడు గుర్తు చేస్తున్నాడు, అరే నీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ ఎప్పటికైనా ఉండాల్సిందే, నువ్వు వాళ్ళ షాడోలో ఉండాల్సిందే అని చెప్తున్నాడేమో అని డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే నేను ఇది చెప్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు లైక్ నేను 10th అంటే అన్నయ్య, అప్పట్లో అన్నయ్య కాదు, ఇద్దరు మిత్రులు, ఇలాంటి టైంలో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చాయి. అన్నయ్య, ఇద్దరు మిత్రులు, ఇలా సినిమాలు తీసే టైంలో నేను సుదర్శన్ కానీ సంజయ్ కానీ వెళ్తే అంజనాదేవి గారు, చిరంజీవి గారు మదరు, అల్లు అర్జున్, సాయిధరం తేజ్ కానివ్వండి, అల్లు శిరీష్ కానివ్వండి, మళ్ళీ మన రానా దగ్గుబాటి కానివ్వండి, రామచంద్ర తేజ్ని అయితే ఎప్పుడు చూడలేదు, కానీ వీళ్ళందరూ చిన్నప్పుడు ఇట్లా బొద్దుగా ఉండేవాళ్ళు. అప్పుడు అందరూ అప్పట్లో మంచి మంచి పాష్ కార్లలో, మర్సిడీస్ బెంజ్ కానివ్వండి, ఓపెల్ ఆస్ట్రా కానివ్వండి, లైక్ ఇది మన పాష్ కార్స్లో దిగాలన్నమాట సినిమాలు చూడడానికి. వీళ్ళందరినీ నేను లైక్ చూసేవాడిని, లైక్ ఫస్ట్ డే మార్నింగ్ షో కాకుండా లైక్ వీళ్ళు వీకెండ్స్లో కూడా వచ్చేవాళ్ళు. ప్రతి సినిమాకి 2-3 days చూసేవాళ్ళు సినిమాలు. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రతి సినిమాకి. అంజనమ్మని పట్టుకొని సాయిధరం తేజ్ వచ్చేవాడు అనమాట. సో నేను వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళు ఈ క్రేజ్ ఇప్పుడు ఎస్పెషల్లీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు చూసేవాళ్ళు. అల్లు అర్జున్ ఇంట్లో ఎవరు స్టార్స్ లేరు కదా, చిరంజీవి పవన్ కళ్యాణ్ తప్పించి. అల్లు రామలింగే స్టార్ ఏం కాదు కదా, జస్ట్ కమెడియన్ అంతే. అది కూడా పాతకాలం కమెడియన్. అప్పుడు ఎవరు కమెడియన్స్ ఉన్నారు మనకు, అల్లు రామలింగే తప్పించి 2-3 తమిళ కమెడియన్స్ తప్పించి ఎవరు లేకుండే. కానీ ఏమైపోయింది, ఆయన చిరంజీవి క్రేజ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి నేను కూడా అట్లా కావాలి అని అనుకోను. కానీ వాళ్ళు ఎప్పుడు మరి ఇలా, నేనైతే ఎప్పుడు నాకైతే గుర్తులేదు ఎప్పుడు ఇట్లా బయటికి వచ్చి ఇట్లా వేవ్ చేయడం, కార్లో నుంచి నమస్తేలు పెట్టడం, ఇలాంటి అయితే ఎప్పుడు చేయలేదు అసలు నాకు తెలిసి థియేటర్ దగ్గర కూడా రాలేదు ఎప్పుడో. ఐ థింక్ హార్డ్లీ ఒక 100 days ఫంక్షన్కేమో చిరంజీవి ఏదో వచ్చినట్టున్నాడు, ఏదో ప్రాబబ్లీ ముఠా మిస్టేక్ ఏదో వచ్చినట్టున్నాడు. కానీ దాని తెలిసి నాకైతే గుర్తుకులేదు ఎప్పుడు రావడం. అండ్ మళ్ళీ నేను ఇందాక చెప్పింది ఆలోచిస్తే సంధ్యా థియేటర్ చాలా నేరో ఉంటుంది. ఆ గ్రిల్స్లో అంత సఫికేషన్ అవుతుంటుంది. ఆ ఖుషి సినిమా అప్పుడైతే ఫస్ట్ 50 days హౌస్ఫుల్ ఉండే. ఫస్ట్ డేనే వెళ్ళాను నేను. ఆ టికెట్స్ కోసం మా ఫ్రెండ్స్ మేమందరం ఇట్లా ఊపిరి ఆడలేదు మాకు అంతా. అప్పుడు ఆ గ్రిల్స్ లాగా జైలు లాగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సుదర్శన్, సప్తగిరి అండ్ ఓడియన్ ఇవన్నీ ఇప్పుడు లేదనుకోండి. ఓడియన్ ఇవన్నీ డోర్స్ బయటకు ఉంటాయి. సో ఈ ఈజీ పాసేజ్ ఉంటుంది. సుదర్శన్ 35-30 కూడా 2 doors బయటకు ఉంటాయి, రావచ్చు పోవచ్చు. ఎస్పెషల్లీ దేవి కానివ్వండి ఇలా కాంప్లెక్స్ లోపల ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ సంధ్య కానివ్వండి, ఆ గ్రిల్స్ల మధ్యలో నుంచి నేరో పాత్వే ఉంటుంది. చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది. నేను ఒక 18 years బ్యాక్ అనుకుంటా మగధీర రిలీజ్ అయింది అనుకుంటా. అప్పుడు మగధీరనే అనుకుంటా 16-17 years బ్యాక్ సెకండ్ రిలీజ్ అప్పుడు వెళ్ళాను శివరాత్రి రోజు. నేను అది చూసాను థియేటర్లో. కానీ అప్పుడు నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను అసలు అప్పుడే అనుకున్నాను, అంటే థియేటర్ ఏంద్రా ఇట్లుంది అంటే అప్పుడే అనుకున్నాను నీకు వెళ్ళొద్దు, ఐమాక్స్లో వెళ్ళాలి ఇండియాకి వచ్చినప్పుడు అనుకున్నాను. తర్వాత ఈ ఏఎంబి రీసెంట్గా 2-3 times వచ్చినప్పుడు ఏఎంబికి వెళ్ళాను. కానీ ఇదెందుకు పుష్ప మాస్ సినిమా కదా, నాకు కూడా కుతూహలం చూడాలని. బట్ అగైన్
ఐ కుడెంట్ సంధ్యాలో అయితే చూడలేకపోయాను. అది థియేటర్ ఐ థింక్ ఇంకా అది ప్రాబ్లీ డెమాలిషన్ చేయాలి, లేదంటే దాన్ని చాలా 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 సేఫ్టీ కన్సర్న్స్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, బ్యాక్ టు ద మెయిన్ టాపిక్. ఇందాక చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదామని. అది అసదుద్దీన్ ఓవైసీ ఈ మన క్యాస్ట్ సెన్సస్ బిల్ని, అంటే మన హిందూస్లో ఉన్న క్యాస్ట్ సెన్సస్ బిల్ని ని ఎండోర్స్ చేస్తున్నాడు చాలా. ఎస్పెషల్లీ ఆయన అన్న అక్బరుద్దీన్ ఓవైసీ అయితే సెంట్రల్ లెవెల్లో ఎట్లయిపోయిందంటే అన్ననేమో సెంట్రల్ లెవెల్లో చూసుకుంటున్నాడు, తమ్ముడేమో స్టేట్ లెవెల్లో చూసుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే చూడండి డాట్స్ అన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నాయో. ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ, రైట్? సో చూడండి మీరు, నేను గుర్తుపెట్టుకున్న తర్వాత మాట్లాడదాం అనగా. సో లెట్స్ జంప్ ఆన్ టు ది టాపిక్. సో అక్బరుద్దీన్ ఓవైసీని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఏమంటే, మనకు తెలిసినట్టే యూనో లైక్ అసెంబ్లీ సమావేశంలో ఆ టాపిక్ అజెండాలో లేకుండా వాళ్ళు మాట్లాడద్దు. సో అతను అపోజిషన్లో ఉంటాడు కాబట్టి ఇతని ఫ్రెండ్లీ అపోజిషన్, లైక్ ఫ్రెండ్లీ ఫైర్ లాగా ఫ్రెండ్లీ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇతనితో క్వశ్చన్ అడిపించాడు. అండ్ దెన్ అతను ఒక 1 hour అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఇచ్చాడు. సో దాని తర్వాత మళ్ళీ ఆబ్వియస్గా మనకు తెలిసినట్టే అల్లు అర్జున్ ఆయన డిఫెన్స్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అండ్ అది చేసిన తప్ప ఒప్ప అంటే ఆయన దృష్టిలో అది కరెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అరే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను, ఎందుకు బేసికల్ అల్లు అర్జున్ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తుండొచ్చు ఏమో. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు మనం ఆలోచిస్తే, లైక్ యూనో లైక్ నువ్వు ఇందాక చెప్పుకున్నట్టు అదే చనిపోతే బెస్ట్, ఇంకా సినిమా బాగా ఆడుతుంది అని అంటారు. ఎందుకంటే ఇది అక్బరుద్దీన్ ఓవైసీ అనడానికి కూడా కారణం ఒకటి ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ డే రోజు బలిస్తారు అని ఒక చిన్న ఇది ఉందన్నమాట. ఎవరైనా బలిస్తారు, ఎవరైనా చనిపోతే సినిమా బాగా ఆడుతుంది అని ఒక నానుడు ఉంది అది, లేదని కాదు, ఉంది అది. సో దాన్ని నేను ఎంఫసిస్ చేసినట్టున్నాడు. మరి అది ఎప్పుడు పాతకాలంలో అనే వాళ్ళలో, రైట్? సో అది లీవింగ్ ద అపార్ట్ యూనో లైక్ ఇదైతే జరిగింది, జరగని దారుణం మీద జరిగింది. ఆ బౌన్సర్స్ ఓవర్ యాక్షన్ కానివ్వండి, ఆడ క్రౌడ్ మిస్మేనేజ్మెంట్ కానివ్వండి, పోలీసులు కూడా యూనో లైక్ ఇప్పుడు ఏంటంటే అంటే అన్నమంటారు కానీ పోలీసులు కూడా తప్పు ఉండాలి. ఎందుకంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్గా ఇప్పుడు ఇలా అల్లు అర్జున్కి పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు ఒక క్రౌడ్ ఇంత మిస్బిహేవ్ చేసి ఇంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అండ్ అప్పటికి ఇంకొక అమ్మాయి చనిపోయినప్పుడు పోలీసులు ఏం చేయాల్సిందంటే వెళ్ళి లైట్స్ అని ఆఫ్ చేసే థియేటర్లో స్క్రీన్ ఆఫ్ చేయాల్సింది. ఆ అమెరికాలో చిన్న మనం చూస్తాం గోలలు చేస్తే అరుస్తే ఫ్యాన్స్ బయట గోల చేస్తేనే ఇక్కడ థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి ఒక్కడే ఉంటాడు థియేటర్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా 2-3 ఉంటారు అంతే. ఇక్కడ వాడు వచ్చి చెప్తాడు క్లియర్గా, అరే మీరు అల్లరి చేయకండి రండి. సేమ్ అట్లనే అక్కడ కూడా పోలీసులు వచ్చి ఏసీపీ వచ్చి డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చేసి ఆడ స్క్రీన్ మీద వచ్చి, సార్ ఇలా అయింది, ఒక అమ్మాయి చనిపోయింది, యూనో వీ కాంట్ కంటిన్యూ దిస్ షో, యూనో లైక్ మీరు అందరూ ఇవాక్యువేట్ చేయండి, దిస్ షో ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ ఒక ప్రాణం మీద కర్ఫ్యూ పెట్టేస్తే, ఆ ఏరియా మొత్తం క్లియర్ అప్ చేసేస్తే that would have been like so much responsible solution, right? అప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అల్లు అర్జున్ లోపల వచ్చినందుకు ఆ అమ్మాయి, అల్లు అర్జున్ వస్తున్నందుకు ఇంత క్రౌడ్ వచ్చారనేది అది 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 చాలా ఎవిడెంట్, రైట్? అల్లు అర్జున్ చూడడానికి నాట్ ఓన్లీ బయట సినిమాకి వచ్చిన క్రౌడ్ కాదు, బయట నుంచి వచ్చిన క్రౌడ్ కూడా చూడడానికి ఎగబడ్డారు. యూనో లైక్ సపోజ్ అక్కడ బిర్యానీ తినడానికి వచ్చిన అనుకోండి క్రాస్ ఎదురుగా బావర్చిలో, సో వాళ్ళకు కూడా టికెట్స్ లేకున్నా అల్లు అర్జున్ వచ్చి ట్రై చేద్దాం, లోపలికి వెళ్దాం, గుసాయిద్దాం, అల్లు అర్జున్ చూద్దాం థియేటర్ లోపల అని చెప్పి వచ్చారు అని అంటున్నారు మరి, రైట్? సో అది వస్తున్నారు, ఇదంతా అన్కంట్రోలబుల్ ఈవెంట్ అని చెప్పి యూనో లైక్ ఇప్పుడు మనకి చిన్న ఆడియో ఫంక్షన్స్కే చిన్న ఆడియో ఫంక్షన్స్కి చిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కే పోలీసులు డినై చేస్తుంటారు, పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది దీనికి ఇవ్వలేదు. చలనచిత్ర చిన్నది అల్లు అర్జున్ వస్తున్నప్పుడు అల్లు అర్జున్ కూడా చేసిన తప్పు ఏంటంటే వేవ్ చేయడం అనేది తప్పే, రైట్? ఆయన జస్ట్ నిజంగా నేను చెప్పినట్టు సంధ్య థియేటర్ అనేది ఒక పెద్ద ఐకానిక్ మూమెంట్ ఏ స్టార్కైనా, అక్కడ ఎస్పెషల్లీ చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్, ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళంతా చూస్తూ పెరిగారు ఆ క్రేజ్ని. సో అలాంటప్పుడు క్రౌడ్తో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అతను మాస్క్ కట్టుకొని ఇంటర్వెల్ ముందు జనరల్గా మహేష్ బాబు అలాగే వచ్చాడు, సినిమా స్టార్ట్ అయిన 5 minutesకే వచ్చేవాడు. మొన్న రామ్ చరణ్ తేజ్ ఇక్కడ నేను మీకు వీడియో కూడా పెడతాను. రామ్ చరణ్ తేజ్ నా పక్క నుండి నాకు చెప్పాడు, ఇక్కడ ఆర్ఆర్ఆర్ షో అవుతున్నప్పుడు, కామ్గా ఉండు బ్రదర్, లైక్ మళ్ళీ క్రౌడ్ వచ్చేస్తారు, ఇబ్బంది అయిపోతుంది, బయట ఫ్యాన్స్ ఉన్నారు అన్నాడు. అండ్ నేను సరే బ్రదర్ అని చెప్పి నేనేమనలేదు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏం చేస్తాడు, ఆర్ఆర్ఆర్ షోస్ అవుతున్నప్పుడు ఇక లాస్ ఏంజల్స్లో పైకి వెళ్ళి కూర్చున్నాడు. పైన వెళ్ళి ఎవరికి కనిపించకుండా కూర్చున్నాడు. ఓన్లీ ఇలా పలానా వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటేనే వెళ్ళి వాళ్ళని కలిశాడు, అది బ్రానిచ్చాడు పైకి, రైట్. అంటే ఇక్కడ అమెరికాలో కాబట్టి అలా జరిగిందా అనుకుంటే తప్ప. ఎందుకంటే ఇక్కడ అంతకంటే ఆడ మీరు అన్ఇమాజినబుల్ క్రౌడ్ వచ్చేసింది ఇక్కడ కూడా, రైట్. మన టెక్సస్లో ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ చూసాం కదా ఎలా వచ్చారు. సో అన్ఇమాజినబుల్ క్రౌడ్ వచ్చాడు. ఆబ్వియస్గా ఇక్కడ కాప్స్కి కొద్దిగా ఫియర్ పడతారు అంత ఓకే, కానీ కొద్దిగా సివిక్ సెన్స్ అలా ఉంటుంది. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ చెప్పేది ఏంటంటే ముందు వచ్చి తర్వాత సినిమాకి అయిపోయే ముందు లైక్ థియేటర్ మేనేజ్మెంట్ ఇంటిమేట్ చేస్తే అలా వెళ్ళిపోవాల్సిందేమో. సో అల్లు అర్జున్ చేసిన తప్పు అది, చాలా పెద్ద తప్పు అది. అది రోడ్ షో లాగా చేయడం, లైక్ ఏ హీరో చేస్తాడండి నాకు తెలిసి. నేను చిరంజీవి చేయడం, ఇందాక చెప్పిన చిరంజీవి చేయలేదు, ప్రభాస్ చేయలేదు. ప్రభాస్ చేసినట్టు గుర్తు నాకు, ఈశ్వర్ సినిమాకి చేశాడు ప్రభాస్ ఇలాంటిది. బట్ అప్పుడు అతను ఏమనంటే సినిమా రిలీజ్ కాకముందే నేను కృష్ణంరాజు వాళ్ళ వారసుని అని చెప్పి ఆర్టీసీ క్రాస్ ఏరియాలో ఒక ఊరేగింపులా చేసుకున్నాడు అతను. అది నాకు బాగా గుర్తు, రైట్. సో ఇదండి ఫ్రెండ్స్, అల్లు అర్జున్ స్టార్ కావచ్చు, రైట్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ మైన్స్ ఏదైతే యూట్యూబ్లో హిందీలో డబ్ చేయడం, అండ్ అలాగే నార్త్ వాళ్ళకి ఒక మంచి యాక్టివ్ హీరో దొరకడం, రైట్. అండ్ అలాగే మనం ఆలోచిస్తే ప్రభాస్ కానివ్వండి, రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ లైక్ ఒక ఈగన్ పెట్టి హీరో, అంటే చాలా స్టఫ్ ఉంది, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మసాలా సినిమాలు తీయట్లేదు. తీస్తే ఎక్కడ ఉంటారని చేసింది. ప్రభాస్ లాంటి మంచి యాక్టర్ని, అల్లు అర్జున్ లాంటి మంచి యాక్టర్స్ మన దగ్గర ఉన్న మంచి డైరెక్టర్స్కి, వాళ్ళ సుకుమార్ లాంటి, రాజమౌళి లాంటి డైరెక్టర్స్తో వాళ్ళు ఆబ్వియస్గా ఎలివేట్ అవుతారు. ఆబ్వియస్గా టాప్ క్లాస్ సినిమాలు వస్తాయి. ఆబ్వియస్గా నార్త్లో చూసినప్పుడు వాళ్ళు ఒక్కసారి కరెక్ట్ అంటే ఇలాగనే అవుతాయి, ఇలా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. నేను చాలామంది హిందీ వాళ్ళకి, చాలామంది అమెరికన్స్కి, చాలామంది వాళ్ళకి చెప్పేవాడిని మా తెలుగు ఇండస్ట్రీలో సూపర్ డైరెక్టర్స్ ఉంటారు, సూపర్ యాక్టర్స్ ఉంటారు. ఎవరు బాహుబలి వచ్చేదాకా ఎవరు నమ్మలేదు. లైక్ నేను మా రూమ్మేట్స్తో కూడా ఎన్నో వాగ్వేదాలకు దిగేవాడిని. అరే మీరు చూడు మా ప్రభాస్ ఎంత పెద్ద హీరోనో అంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు. సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి మా తెలుగు సినిమాలు, మీ హిందీ సినిమాలన్నీ సోదిగా ఉంటాయని అనేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు చూసారు కదా, పుష్పతో 2000 crores ఆల్మోస్ట్ అచీవ్ చేయబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్, లైక్ నేను అనేది ఏంటంటే నా అనాలిసిస్ ది ఇష్యూ మీద, ఓకే అల్లు అర్జున్ది చాలా తప్పు ఉంది. అలాగే మనం ఆలోచిస్తే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ది చాలా తప్పు ఉంది. అలా అంత క్రౌడెడ్ ఈవెంట్కి కిడ్స్ని, ఇద్దరు చిన్నపిల్లల్ని, వైఫ్ని తీసుకెళ్ళడం, అది ఫ్యామిలీ ఈవెంట్ కాదు అది. దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. ఎవరైనా హట్ అవుతే. అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారిది, ఓకే రేవంత్ రెడ్డి గారు సీరియస్ అవ్వడంలో కూడా కరెక్ట్నెస్ ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది, కానీ అమ్మాయి చనిపోయింది బౌన్సర్స్ చేసిన హడావిడి, ఆ బౌన్సర్ చేసిన ఓవరాక్షన్ వల్ల అని అది అందరికీ అర్థమైపోతుంది. బట్ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు దీన్ని పొలిటికల్ మైలేజ్లో చేసుకొని ఈ క్యాస్ట్ సెన్సర్స్ అనడమే ఒక్కటే నాకు ఎక్కట్లేదు, నచ్చట్లేదు. అండ్ ఇంకోటి ఆలోచిస్తే మనం ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఓకే. కానీ దీన్ని చూసుకొని ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ లైక్ రేవంత్ రెడ్డి, మనం అల్లు అర్జున్ మీద అటాక్ చేస్తే రేవంత్ రెడ్డి హ్యాపీ అవుతాడేమో అని చెప్పి అతని ఇంటి మీద అటాక్ చేయడం అది చాలా తప్పు. అండ్ అలాగే ఆల్మోస్ట్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ అతను వచ్చి ఆంధ్ర తెలంగాణ ఈ ఇష్యూ జూబ్లీస్లో ల్యాండ్ చేసాం, నీ ఆధార్ కార్డ్ ఎక్కడ అంటే, ఇప్పుడు నేను నేటివ్ హైదరాబాద్ వాళ్ళం, మేము అనొచ్చు కదా మీ ఆధార్ కార్డ్ ఎక్కడ, మీద వరంగల్లో ఉన్నవానికి హైదరాబాద్లో ఏం పని అనొచ్చు కదా. ఒక సిటీ నుంచి ఇంకో సిటీ వచ్చినప్పుడు మాకు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తాయేంటి, సమ్ వెస్ట్ గోదావరి వైజాగ్ నుంచి వస్తాయండి, రైట్. ఎనీబడి హ్యాస్ రైట్ టు లివ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, రైట్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ప్రాంతీయవాదం చేయడం అండ్ మళ్ళీ ఈ క్యాస్ట్ సెన్సస్ చేయడం, అదే నాకు చాలా డిస్టర్బ్ అయ్యా ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే నేను ఒక తెలంగాణ వాదిలాగా నేను తెలంగాణ రావాలని చెప్పి చాలా అభిలాషించాను, లైక్ చాలా లైక్ వెయిట్ చేశాను. బికాస్ ఎందుకంటే నాకు అది మన హెల్ప్ అవుతుందేమో ఉద్యోగాలు రావడానికి, వాటర్ రావడానికి, అవి అనుకున్నా వచ్చింది. అందరూ హ్యాపీ, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ స్టేట్ వాళ్ళు డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ అయింది. బట్ ఇవన్నీ అయిపోయి ఒక ప్రాసెస్లో అయిపోయాక మర్చిపోయి అందరిని కలుపుకోవాలి. ఇప్పుడు
అని చెప్పాలి. ఎంతమంది లేరండి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని పెళ్లి చేసుకొని, ఆంధ్ర వాళ్ళు తెలంగాణని పెళ్లి చేసుకొని, ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ జనరేషన్ తెలంగాణ ఆంధ్ర కిడ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరో దాకెందుకు అల్లు అర్జున్ వైఫే తెలంగాణ అమ్మాయి. స్నేహారెడ్డి ఇక్కడ మన హిమాయత్ నగర్లో ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది అనమాట. ఇక్కడ పక్కనే మన ఇంటికి దగ్గరలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. రామ్ చరణ్ తేజ్ వైఫ్ కూడా తెలంగాణ ఉపాసన. అండ్ యూనో లైక్ అలా అనుకుంటే ఉంది. అండ్ యూనో సో ఇట్స్ ఆల్ నాన్ సెన్స్ అయితే మాట్లాడారు కొందరు. సో వీ హ్యావ్ టు యూనో ఇగ్నోర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మూవ్ ఇట్. లైక్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని ఇండస్ట్రీస్ లాగానే మూవీ ఇండస్ట్రీ కూడా చాలా పెద్దది అండ్ వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్ అవుట్ అన్నాడు. సో లెట్స్ సీ రేవంత్ రెడ్డి గారు అన్నట్టే ఇంకా మన తెలంగాణలో మన మూవీ ఇండస్ట్రీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇలాగే మనకి అమెరికాలో కూడా, ఇండియాలో మీకు ప్రీమియర్ షోస్ లేకుండా అమెరికాలో అయితే ప్రీమియర్ షోస్ ఫస్టే పడతాయి మాకు. సో యాజ్ యూజువల్గా అమెరికా నుంచి మీకు రివ్యూస్ మళ్ళీ వస్తాయి ఫస్ట్. సో లెట్స్ సీ, మాకు అదొక చిన్న అడ్వాంటేజ్ ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ నా చిన్న అనాలిసిస్ ఆన్ దిస్, చిన్న అనాలిసిస్ కాదు పెద్ద అనాలిసిస్. అండ్ మీకు నచ్చితే వినండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మచ్ ఫర్ త్వరలో 500 members అవ్వబోతున్నాను ఛానల్కి. అండ్ ఐ వుడ్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ, బాయ్ బాయ్.